ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 32వ వచనము. నేను మీకు ఆజ్ఞాపించి ఉన్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమీయూ కలపకూడదు, దానిలో నుండి ఏమీయూ తీసివేయకూడదు. ప్రార్థన. పరిశుద్రమైన దేవా, కృపగల తండ్రి, మీ పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయములో ఈ రీతిగా మమ్మల్ని హెచ్చరిస్తున్నందుకు మీకు స్తోత్రములు తండ్రి. మీరు మాకు ఆజ్ఞాపించి ఉన్న ప్రతి మాటను కూడా అనుసరించే జ్ఞానమును మాకు దయచేయండి. అవును తండ్రి, అనేక సార్లు మా అజ్ఞానముతో మీరు మాకు ఇచ్చిన ఆజ్ఞలను తండ్రి మా పరిస్థితులకు అనుకూలంగా మార్చుకుంటూ తప్పులు చేస్తూ వాటిని మీ యందు దాచేవారముగా ఉన్నాము తండ్రి. కానీ సమస్తమును ఎరిగిన దేవుడవు, మా హృదయ అంతరంగములను ఎరిగిన దేవుడవు తండ్రి, మమ్మల్ని క్షమించండి. అలా కాకుండా యేసయ్య, వాక్యములో చెప్పిన విధముగా మీరు ఇచ్చిన ప్రతి మాటను కూడా ఏమీయును కలపకుండా తీసివేయకుండా ఉన్నది ఉన్నట్లుగా మా జీవితాలలో అన్వయించుకొని సరిచేసుకునే జ్ఞానమును మా అందరికీ అనుగ్రహించుమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.